డబ్బు లేనటువంటి వాడికి ఏ ప్రాబ్లం లేదేమో, డబ్బు సంపాదించడం కూడా ప్రమాదమేమో. ఆంధ్రప్రదేశ్లో సంపాదించుకున్న వాళ్ళని వేధించడం, లేదా సంపాదన అనేటటువంటి దాన్ని ప్రోత్సహించి వచ్చిన తర్వాత ఇంకోళ్ళు గుంజుకోవడం, ఇది అలవాటైపోతుంది అనుకుంటా. ఇప్పుడు చిన్న సాక్ష్యం, ఇదివరకు చక్కటి ఆర్థిక వనరులతో నిలబడ్డటువంటి కంపెనీలు, ఏది సహకార సంఘాలకు సంబంధించిన ఒక హనుమాన్ షుగర్సు, లేదంటే కనుక విజయపాల్ డైరీ, ఇట్లాంటివన్నీ ఏమైపోయినాయి? వాటిట్లో ఆస్తుల పరంగా చూస్తే కోట్లు ఉన్నాయి, కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ దగ్గర అది కూడా రాజకీయ నాయకుల జోక్యంతో దెబ్బతింటే దాన్ని అడ్డుపెట్టి అవి లాగేసుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడికక్కడ డైరీలన్నీ, సంగం డైరీ, చిత్తూరు డైరీ, లేకపోతే విజయ డైరీ, లేకపోతే విశాఖ డైరీ, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అది ఎవరి ఆస్తి? రైతుల ఆస్తి. అంటే ఒక స్థాయికి వచ్చాక నిదానంగా రూపాయి కూడేసి సంపాదించాక లాగేసుకుంటారు. అది ఇప్పుడు వ్యక్తుల చేతిలో ఉంటాయి. కానీ ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళే అదంతా తినేశారని వైసీపీ దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే విశాఖకి సంబంధించిన డైరీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని దెబ్బతీసి అది లాక్కునే ప్రయత్నం. అట్లాగే ధూళిపాళ నరేందర్ని ఇబ్బంది పెడితే అతను కోర్టు వెళ్ళి తనను తాను రక్షించుకున్నటువంటి వైనం. అంటే ఇందులో కష్టార్జితం ఎవరిది? జనాల కష్టార్జితం. కానీ తీసుకుంది అప్పుడు తెలుగుదేశానికి అనుకూలం, దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించింది వైసీపీ. సేమ్ కాకినాడ పోర్టు, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి పోర్టుని టీవీ రావుకి ఇచ్చింది ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. మొత్తం వాళ్ళే తినేయాలా, మేము తింటాం అన్నటువంటి రూట్లో నుంచి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటు అరవిందోని దించి వీళ్ళని. ఇందులో నైతికత గురించి మాట్లాడే అర్హత వీళ్ళిద్దరికీ ఉందా? లేదు. దీంట్లో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని మాట్లాడేటటువంటి మీడియాకి అర్హత ఉందా? వాళ్ళకి లేదు. నిజంగా జనాలని వెర్రి వెంగళప్పల్ని చేస్తా దొంగ వార్తలతో కాలక్షేపం చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమవుతోంది.